సామెతలు 30వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుండి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలో బలములేని జీవులు వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్ళు బలములేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. సొలొమోను దేవుని దగ్గర నుండి పొందిన జ్ఞానంతో ప్రతి విషయంలోనూ, ప్రతి సృష్టిలోనూ, దేవుడు చేసిన ప్రతి వాటిలోనూ దైవ జ్ఞానాన్ని, దేవుని ప్రణాళికలను, దేవుని ఏర్పాటులను, దేవుడు నేర్పించే పాఠాలను తెలుసుకున్నాడు. ఆయన రాసిన ఈ సామెతల్లో చిన్న వాటి గురించి రాస్తున్నాడు. మన దేవుడు పెద్ద దేవుడు, గొప్ప దేవుడు, కానీ చిన్న వాటి మీద కూడా ఆయన మనసు కలిగిన వాడు. బలహీనులను ఆయన పట్టించుకునేవాడు, నిరుపేదలను ఆయన పట్టించుకునేవాడు, పనికి మారిన వారిని, నిష్ప్రయోజకుల మీద ఆయన దృష్టి ఉంచేవాడు. గొప్పవారు గొప్పవారితో స్నేహం చేస్తారు, గొప్పవారు గొప్పవారితో వియ్యమొందుతారు. కానీ గొప్ప దేవుడు, అనంతమైన సృష్టిని సృష్టించిన దేవుడు మన మీద తన దృష్టి ఉంచాడు. ఆకాశ మహాకాశాలను ఎవరు బాహ్యమైన కళ్ళతో చూడలేరు. ఈరోజు ఎన్నో సైంటిఫికల్ ఫ్యాక్ట్స్ కనిపెడుతున్నవారు, ఆకాశ మండలంలోనికి దూసుకొని పోతున్నవారు కూడా దేవుడు చేసిన సృష్టి అంతటినీ చెప్పలేకపోతున్నారు, ఎంతుందో తెలుసుకోలేకపోతున్నారు. ఎన్నో నక్షత్రాలు వెతుక్కుంటూ వెళ్ళి ఇంకా ఎంతో ఉందని చెప్తున్నారు. ఆకాశ మహాకాశాలు చాలా పెద్దవి. ఇంత పెద్ద సృష్టిలో ఆయన దృష్టి మన మీద ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని లోకములోనికి మనం నివసించే భూగోళము పెద్దది కదా, పెద్దదే, చాలా పెద్దది, అంత పెద్దదే మనకి. కానీ దేవుడి దృష్టిలో భూగోళము, అనంతమైన సృష్టిలో భూగోళము సూర్యుడి కంటే పెద్దదా చిన్నదా? సూర్యుడు భూలోకం కంటే, భూగోళం కంటే ఎంతో. ఆ నక్షత్రాలు చిన్నయా పెద్దయా? మినుకు అంటే చిన్నయ్య అనుకుంటున్నారు, కాదు. అవి నక్షత్రాలు ఎన్నో రెట్లు సూర్యుడి కంటే పెద్దవి. సూర్యుడు కూడా ఒక నక్షత్రం లాంటిదే, కానీ దగ్గరగా ఉంది. అది 1,86,000 మైళ్ళ దూరంతో వెలుగు ప్రయాణం చేస్తుంది. కొన్ని నక్షత్రాల వెలుగు భూలోకానికి చేరడానికి 2-3 సంవత్సరాలు పడుతుందట. అంటే ఎంత దూరంలో ఉన్నాయో ఊహించి చూడొచ్చు అన్నమాట. కానీ భూమి మీదే ఆయన మనస్సుంది. కారణం, భూమిలో మాత్రమే దేవుడు సృష్టించిన మనుషుడు ఉన్నాడు. చంద్రుల్లో ఉన్నాడేమో అని ఎత్తుకొచ్చారు, లేడని తెలిసిపోయింది. మార్స్లో ఉన్నారని ప్రయత్నించారు, అక్కడ కూడా మనుషుడు జీవించే అవకాశమే లేదు. ఈ గోళాలన్నిటినీ భూగోళం కోసం దేవుడు సృష్టించాడు. ఇవి శూన్యంలో వేలాడుతుంది మన భూగోళం, మన భూమి శూన్యంలో వేలాడుతుందంటే చుట్టూన్న గ్రహాలన్నీ వాటి యొక్క ప్రభావం ద్వారా ఇది కింద పడకుండా తన చుట్టూ తాను తిరిగినట్లుగా. ఏం సృష్టి అండి దేవుడి దెబ్బ, దేవుడు లేడంటారు ఏంటండి? మానవాతీతమైన, ఊహాతీతమైన సృష్టి. అంత అయినప్పటికీ దేవుడు భూమి మీద ఆయన కనుదృష్టి ఉంచాడు. ఎవరైనా ఫుట్బాల్ మ్యాచ్ చూసిన వాళ్ళు ఉంటే చేసి చూపించండి. టీవీలో కూడా చూడలేదా? పెద్ద కాంపౌండ్ స్టేడియం ఉంటుందండి. ఆ స్టేడియంలో 2 టీమ్స్ ఆడుతుంటారు. ఒకళ్ళు ఎర్ర బట్టలు, ఒకళ్ళు పచ్చ బట్టలు వేసుకుంటారు. ఒక్కోసారి రిఫరర్ ఉంటారు. దాంట్లో అవి చూడటానికి టికెట్లు కొనుక్కొని గ్యాలరీలో చాలా వేల మంది కూర్చొని ఉంటారు. కెమెరాలు పెట్టి ఉంటాయి.
అందరూ ఆటలో చూసేవాళ్ళు, కామెంటేటర్ రిఫరీ చెప్పేవాడు, కామెంటేటరు, వీడియోస్ అన్నీ దేని మీద దృష్టి ఉంచుతాయి? అంత ఉంటుంది ఫుట్బాల్. అందరూ బాల్ ఇస్తే చూసేవాళ్ళు అట్టే వెళ్తారు, ఆడేవాళ్ళు అట్టే వెళ్తాడు, చెప్పేవాడు అట్టే వెళ్తాడు, కెమెరా వాడు అట్టే వెళ్తాడు. ఎందుకంటే ఆట అంతటికీ ముఖ్యమైనది ఏది? ఆ బాల్ కదలికలను బట్టే ఆ జయాపజయాలు ఉన్నాయి. అలాగే ఇంత సృష్టిలో దేవుడి దృష్టి ఈ భూగోళం మీద ఉంది. ఎందుకంటే ఈ భూగోళంలో మనం ఉన్నాం. ఆయన ఆకారంలో, ఆయన సారూప్యంలో చేయబడిన వారిమే. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు ఆయన. భూమి అంతా చపాతీ పీఠ అంట. భూమి ఆయన దృష్టిలో ఎంతంట? చపాతీ పీఠ అంతట్లో ఇండియా ఎంత, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఎంత, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఎంత, విజయవాడలో వెన్యూ సెంటర్ ఎంత, వెన్యూ సెంటర్లో నువ్వెంత, పెసరంతా. కానీ నిన్ను చూస్తున్నాడు ఆయన, కానీ నిన్ను ఎరుగున ఆయన. నువ్వెంత చిన్నగా ఉన్నా ఆయన దృష్టి నీ మీదే ఉంది. ఎంత అద్భుతం కదా! అసలు యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం గుర్తిస్తే, ఆయన ప్రేమను మనం గ్రహిస్తే, చిన్నవారిమైన మన కొరకు ఆయన కలిగి ఉన్న ప్రణాళికలను మనం ధ్యానిస్తే ధన్యులమవుతాం. చిన్న చీమ, అసలు చీమను మనుషుడితో పోలిస్తే చీమ ఎంత, మనమెంత? మనలో చీమ ఎంత? చాలామంది చీమ తలకాయ ఎంత అని చెబుతుంటారు కొంతమంది. ఎంత ఉంటుంది చీమ తలకాయ? చీమ తలకాయ ఎంత ఉంటుందండి? ఇంక అంతకంటే చిన్నది, ఆవగించకంటే చిన్నది అది. చీమ తలకాయ ఎంత? ఆ తలకాయలో జ్ఞానం పెట్టాడంట దేవుడు. ఆ చీమ తలకాయలో జ్ఞానం ఉంది. స్వామి, నా ఆకారంలో, నా స్వరూపంలో చేయబడిన మానవుడా, ఒరే నిద్రపోతూ లేచి చీమల దగ్గరకు వెళ్ళి వాటి నడతలు గమనించి జ్ఞానం తెచ్చుకో. చిన్న వాటి ద్వారా పెద్దవారికి పాఠాలు నేర్పించేవాడు ప్రభు. చిన్న విషయాల్లో గొప్ప సత్యాలను, మర్మాలను దాచిపెట్టినవాడు ప్రభు. నాకేం రాదు, నాకేం తెలియదు, నేనెంతటి వాడిని అనుకునేవారు ఎప్పుడు దిగులు పడొద్దండి. దేవుడి దృష్టిలో మీరు చాలా విలువైన వారు. మీ కొరకు మీదో ఏదో ఒక గొప్పతనం మీలో ఉంది. చీమకే జ్ఞానం ఇస్తే ఆయన స్వరూపంలో, ఆయన ఆకారంలో చేయబడిన మనకి ఇవ్వడా? చీమలను చూసి నేర్చుకోండి. మనుష్యుడు సాతానుకు లోబడి దేవుని ఆశీర్వాదాలను, మహిమను పోగొట్టుకున్నాడు కనుక జంతువుల కంటే హీన స్థితికి వెళ్ళిపోయాడు. లేకపోతే మనం ఈ లోకంలో ఉన్న జంతువుల, ఆదాము జంతువులన్నింటినీ కంట్రోల్ చేశాడు. ఆయన ఏ పేరు పెట్టాడో ఆ పేరు వచ్చిందట. సింహం ఇట్రా, నిన్ను సింహం అంటారంటే సింహం తోక అడుచుకొని కుక్క పిల్లలకు వచ్చింది ఆయన దగ్గర. చిరుత పిల్లలు పిల్లి పిల్లల్లాగా వచ్చాయి ఆయన దగ్గరికి. జంతువులకి, మనుషుడికి భయం లేదు, సహవాసం ఉంది. పాపం వలన ఇవాళ మనం వాటిని చూస్తే భయపడుతున్నాం, అవి మనల్ని చూస్తే భయపడుతున్నాయి. కుక్కలు అరుస్తున్నాయంటే ఎందుకు అరుస్తాయి చెప్పండి? కుక్కలు అరుస్తాయంటే మనం వెళ్తున్నప్పుడు ఎందుకు అరుస్తాయి? నిన్ను చూసి భయపడి అరుస్తాయి. నువ్వు వాటిని చూసి భయపడి నువ్వే పరిగెడతావు. నిన్ను చూసి భయపడుతున్నాయి అవి, అందుకే అరుస్తున్నాయి. అందుకే అరిసే కుక్క కరవదంటారు. అరుస్తుందంటే అది భయమేసి అరుస్తుంది, పిరికిది అది. కానీ మేము భయపడిపోతున్నాం అది అరుస్తుంటుంది. దాని అరుపులకి తారుమారు చేస్తున్నాడు మానవుడు దేవుని ప్రణాళికలను. కాబట్టి దేవుడు అంటున్నాడు, జంతువుల్ని వాడుకుంటున్నాడండి. జంతువులను గాడిదను వాడుకున్నాడు ప్రవక్తలు పనికి రాకపోతే. ప్రవక్తను గద్దించడానికి గాడిదంట నోరు తెరిచి మాట్లాడిందంట. ఎవరితో మాట్లాడింది? బిలాము ప్రవక్తతోటి. కోడిపుంజును వాడుకున్నాడు మేలుకొని తన స్థితి తాను గ్రహించుకున్నట్లుగా పశ్చాత్తాపడడానికి. ఎవరి మీద? పేతురు. కుక్కడో కోడగానే పేతురు ప్రభు వైపు చూసాను ఉందండి. అంతేకాదు, చరిత్ర చెప్తుంది, ప్రతి తెల్లవారుజామున కుక్కరో కోడగానే పేతురు లేచి మోకాలు వేరు, ప్రభు క్షమించిన ఆయన, బొంకేనయ్యా, ఇంకా బొంకనయ్యా, నన్ను క్షమించాయని మనం రోజు ప్రార్థన చేసుకునేవాడంట ఆయన. రోజు కోడి ప్రార్థన నేర్పించింది దానికి. చేపను వాడుకున్నాడు యోనా లాంటి ప్రవక్తను తీసుకెళ్ళి చేరవలసిన స్థలానికి చేర్చటానికి. కాకిని వాడుకున్నాడు ప్రవక్త అయినా ఏలియాను పోషించడానికి. ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. నిన్నెందుకు వాడుకోడు? నన్నెందుకు వాడుకోడు? మనల్ని ఎందుకు వాడుకోడు?
మనల్ని ఇంకా గొప్పగా వాడుకోవాలని ఆశపడ్డాడు. కానీ మనం ఆయనకు అందటంలా, ఆయనకు అప్పగించుకోవటంలా. అందుకే మన జీవితాల్లో నష్టపోతున్నాం. గమనించండి, జీవులు బలము లేని జీవులు అయినను అవి వేసవి కాలములో ఆహారమో సిద్ధపరచుకొనును. సోమరి జీవుల యొద్దకు వెళ్ళము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. వాటికి న్యాయాధిపతి లేకుండాను, మేనేజర్ లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి నాయకుడు లేకుండాను, అవి వేసవి కాలమందు చీమలకి ఒక రాజు లేడు, ఒక జడ్జి లేడు, ఎవడు మేనేజర్ లేడు, పై విచారణకర్త అంటే సూపర్వైజర్ లేడు, అధిపతి అంటే ఒక నాయకుడు లేడు. కానీ అవన్నీ కలిసి పనిచేస్తాయి, అవన్నీ కలిసి లైన్గా నడుస్తాయి. లైన్లో వెళ్దాం రా అనగానే ఒక చీమ వెళ్తుంటే రెండోది తోకలాగా ఒకదానెమ్మట చక్కగా వెళ్ళిపోతాయి. ఒక వీడియో చూపించావు, ఒక 2 స్తంభాలను దాటాలంటే మధ్యలో గ్యాప్ ఉంటే కొన్ని చేవలు వెళ్ళి బ్రిడ్జి లాగా తయారయ్యి మిగిలిన చేవలు వాటి మీద నుంచి దాటిపోవడానికి సహాయం చేస్తాయి. ఒకదానికొకటి సహకరించుకుంటాయి, ఒకదానికి ఒకటి కలిసి పనిచేస్తాయి. అవి చూడండి ఎలాగా ఒకదాని ఒకటి జట్టు పట్టుకొని అవన్నీ ఈ పక్క నుంచి ఆ పక్క దాటిపోవడానికి. మైకులు ఎవరు అనౌన్స్మెంట్ చేయటం లేదు, పడిపోతారు జాగ్రత్తని ఎవరు చెప్పలేదు. నేను కింద ఎందుకు ఉండాలి, నువ్వు పైన ఎందుకు ఉండాలని పోట్లాడుకోవటం లేదు. కమాన్ దాటండి, కదలండి అని ఒకదానికి ఒకటి చెప్పుకొని సాగిపోతున్నాయి. మనుషులైతేనా ఒకదాన్ని ఒకటి పీక్కుంటుంటారు. ఏంటంటే ఎక్కేవాడు ఉంటే వాడిని వెనక్కి పీకటమే. పీతలు తెలుసా మీకు? పీతలు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడంట పైన సీల్ వేయరంట, మూత పెట్టరంట. దానికి మూత పెట్టకుండానే పెడతారు. అదే మూత పెట్టలేదయ్యా అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి అంటే ఒకడు అన్నాడంటే ఏం భయపడక్కర్లా. ఒక పీత బయటికి వెళ్తే ఇంకో పీత పట్టుకొని కిందగా లాగుద్దంట. పైకి ఎక్కడానికి సాయం చేయవు కానీ లాగేస్తూ ఉంటాయి కిందకి. కాబట్టి వాటికి వాటే అయ్యే కావులు ఇంకేం అక్కర్లేదు అన్నాడంట. ఈ రోజుల్లో మనుషులు ఇలా ఉండడానికి బదులు చీమల్లాగా పీతల్లాగా తయారవుతున్నారంట. వాడు పోయేవాళ్ళని పోనివ్వడం, వాడు ఎక్కేవాళ్ళని ఎక్కనివ్వడం. అది నీచమైన బుద్ధి. క్రీస్తును కలిగిన వారు ఐక్యతతో ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, ఎదుటివారికి సహాయం చేస్తారు, ఎదుటివారికి సహకరిస్తారు, ఎదుటివారితో కలిసి పనిచేస్తారు. క్రీస్తును ఎరిగిన భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేస్తారు. ఎంతమంది ఈ రోజుల్లో కలిసి పనిచేస్తున్నారండి? ఇంట్లో ఉన్న తల్లికి ఇవాళ కొత్త రకం ఉద్యోగం వచ్చిందంట. ఆ ఉద్యోగానికి జీతం లేదంట, హాలిడే లేదంట, వర్కింగ్ అవర్స్ కంటిన్యూస్గా ఉంటాయంట, నిలబడి పనిచేయాలంట, నడిచి పనిచేయాలంట, కూర్చొని చేసే సాఫ్ట్వేర్ కంపెనీ కాదంట. ఏంట్రా ఉద్యోగం, ఆ పోస్ట్ ఏంటయ్యా అని అడిగితే అది ఒక తల్లి పోస్ట్, ఒక ఇల్లాలి పోస్ట్. ఒక ఇల్లాలు రాత్రి మగళ్ళు కష్టపడద్ది భర్తకి, బిడ్డలకి తలుపులు వేసుకోవటం, పాలు పట్టుకోవటం, నీళ్లు పట్టుకోవటం, అంట్లు దొంగకోవటం, ఆహారం సిద్ధపరచటం, దుప్పట్లు వేయటం, ఉతుక్కోవటం. పండగ వచ్చిందంటే లీవ్ లేదు, ఎందుకంటే పలహారాలు చేయాలి, ఆ రోజు బిర్యానీ చేయాలి, డబుల్ వర్క్ అవుద్ది ఆ రోజు పండగలకి. పండగ లీవ్ లేదు. ఒక తల్లి ఎంత కష్టపడుతుందో, నీ భార్య ఎంత కష్టపడుతుందో నువ్వు ఎప్పుడైనా గమనించావా? నువ్వేదో పెద్ద ట్రాఫిక్లో జామ్ అయ్యి ఉద్యోగం చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి భార్య అన్నీ సిద్ధపరిచి నీ కోసం కూర్చునే ఉన్నావా? పోయేటప్పుడు కూర్చున్నావు, వచ్చేటప్పుడు కూర్చునే ఉన్నావా? ఏం పని ఉంది నీకు ఇంట్లో కూర్చొని అని అంటుంటారు. కానీ ఇంట్లో ఎంత పని ఉందో, ఇంట్లో ఎన్ని మైళ్ళు నడుస్తుందో, ఎంత ప్రయాసపడుతుందో గుర్తిస్తారా? ఏంటంటే ఎదుట వారు ఏదన్నా పని అవ్వకపోతే చెయ్యి అంటారే కానీ ఇంకా అవ్వలేదా, ఇంకా చెయ్యి త్వరగా చెయ్యి అంటారే కానీ లేచి నువ్వు ప్లేట్ పెట్టుకోవచ్చు కదా, లేచి నువ్వు మంచిలు పెట్టుకోవచ్చు కదా. ఆ అన్నం ఉడికేటప్పటికి, కూర అయ్యేటప్పటికి వాళ్ళే అన్నం ఉడగాలి, కూర మళ్ళీ ప్లేట్ తెచ్చి పెట్టాలి, గ్లాస్ తెచ్చి పెట్టాలి, ఉప్పు తెచ్చి పెట్టాలి, పెరుగు పెట్టాలి, పచ్చడి పెట్టాలి. ఇంకేంటండి మన ఆంధ్ర వాళ్ళకి ఎన్ని కావాలో బల నిండా ఉంటే కానీ దిగుపడతాం. అంత చేయడానికి అమ్మ ఎంత కష్టపడుతుందో ఎప్పుడన్నా సహకరించారా? ఎప్పుడన్నా మీ భార్యకి లీవ్ ఇచ్చారా? ఇవాళ ఇవ్వండి, ఇవాళ కాదులే ఒకరోజు ఇవ్వండి, మీకు లీవ్ ఉన్న రోజు ఆమెకు లీవ్ ఇవ్వండి. భార్య అమ్మని ఇవాళ రెస్ట్ తీసుకో, నేను వంట చేస్తాను
అనండి. అసలు నీ భార్య అలా ఉబ్బి తబ్బిపోయిపోయి మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి పూజించేస్తుంది కదమ్మా. నువ్వు అంటే చాలు, చెయ్యక్కర్లేదు, ఆమె చేసుకుంటుంది మళ్ళీ పైగా. కానీ నా భర్తకి ఎంత అండర్స్టాండింగ్ వచ్చింది నా మీద, నా బాధ ఎలా అర్థం చేసుకున్నాడనే గ్రహింపు వస్తుంది. టేక్ ఎ లీవ్, ఒక బ్రేక్ ఇవ్వండి. మరింతమందిని బంధువులందరినీ పిలిచి వాళ్ళందరికీ వండి పెట్టమని హెవీ బర్డెన్ చేయకండి. ఒకరితో ఒకరు సహకరించండి, భార్యకు తోడుండి సహకరించండి. భార్య పనులు భర్త పనులు ఈ పనులు చేయాలి, భార్య ఈ పనులు చేయాలని ఇక్కడ చట్టం ఎక్కడ లేదండి. ఎవరైనా వంట చేయొచ్చు, ఎవరైనా బట్టలు ఉతుకోవచ్చు, ఎవరైనా సర్వ్ చేయొచ్చు, ఎవరైనా కర్రీ చేయొచ్చు. దీంట్లో తప్పే లేదు. నీ కుటుంబం బిడ్డలకు నేర్పించండి. బిడ్డలకు నేర్పించరు కొంతమంది. వీళ్ళే ఉన్నాయన వస్త్రాన్ని ఉండనాయన. వాడేమో గేమ్ ఆడుకుంటాడు. ఏం గేమో? కంప్యూటర్ గేము. వాడు బతుకంతా గేమ్లు ఆడుకోవడమే సరిపోద్ది. కష్టపడతా నేర్చుకున్నాడు జీవితంలో ఏమి సాధించలేడు. కలిసి పనిచేయాలి భార్య భర్తలు, కలిసి పాట పాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఆనందించుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ కలిసి పని చేయటం వలన అభివృద్ధి చెందుతాం. మన గృహంలో దీవించబడతాం. చీమల దగ్గర నేర్చుకోండి. నువ్వు ఈ పని చెయ్యి అని డ్యూటీలు వేసుకోరు. అవి నువ్వు తప్పు చేస్తున్నావు అని హెచ్చరించే న్యాయాధిపతి లేడు అక్కడ. కానీ అవన్నీ కలిసి పని, ఆ జ్ఞానం మీరు తెచ్చుకోండి. మీ ఇంటిలో మీ పనులు చేసుకోవడానికి మీరు రెడీ అవ్వకపోతే దేవుని పని ఎలా చేస్తారు చెప్పండి? ప్రతివారు సొంత కార్యాలే చేసుకుంటున్నారు, క్రీస్తు యేసు కార్యాలు ఎవరో చూడరు. కొన్ని చర్చెస్లో నేను ప్రసంగానికి వెళ్ళినప్పుడు నేను గమనించి చూస్తాను, ఆ చర్చిలో పోయిన సంవత్సరం క్రిస్మస్కి కట్టిన డెకరేషన్లు ఉంటాయి చూడండి, అవన్నీ ఎలిసిపోయి ఊడిపోయి ఏలాడుతూ, వాటికి తోరు మళ్ళీ బ్యూటిఫుల్ బూజులు, దుమ్ము, మట్టి ఏంటండి. మరి విశ్వాసాలందరూ కూర్చొని పరిశుద్ధ పాట పాడతారు. చుట్టూ మాత్రం గబ్బిలాల గబ్బు ఉంటుంది. మందిరం గురించి ఎవరు అదే నీ ఇంట్లో అయితే సొన్నం కొట్టించుకుంటావు, వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టుకుంటారు, క్లీన్ చేసుకుంటారు, కర్టన్స్ మార్చుకుంటారు, ఫ్లోరు తివాసీలు మారుస్తారు. కానీ మందిరంలోకి వెళ్తే ఎవడు పట్టించుకోరు. నాకు మందిరం అంటే చాలా ఇష్టం అండి. 10 సంవత్సరాలు నా యవ్వనమంతా మందిరంలోనే ఉన్నాను నేను. మందిరం కాంపౌండ్లో జరిగిపోయింది నా యవ్వన కాలం అంతా. ఆ మందిరం కాంపౌండ్లో అరెకరం ఉన్న కాంపౌండ్లో మందిరము దీనికంటే కొంచెం 2 అంతలు ఉంటుంది. ఎవ్వరు చెప్పకపోయినా నేనే మందిరాన్ని వెళ్ళిపోయి శుభ్రం చేసేవాడిని. కొన్ని చెట్లు తెచ్చి చక్కగా అలంకరించేవాడిని. పెయింటింగ్ పాడైపోతే నా పాకెట్ మనీ డబ్బులతో పెయింటింగ్ వేసేవాడిని. మందిరాన్ని ప్రేమించేవారు ధన్యులంటే ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. ఇవాళ నన్ను దేవుడు ఆశీర్వదించాడు. దేవుని పని చేయడానికి సంఘమంతా సహకరించాలి. ఇది నా పని కాదు, ఇది నాకెవరు చెప్పలేదు, ఇది నా బాధ్యత కాదు, ఇది నాకు తెలియదు, ఇది నాకు రాదు అనేవారు దేవునికి పనికిరారు. ఒక క్రైస్తవుడు ఏదైనా చేయడానికి పాపం తప్ప మరి ఏది చేసినా చిన్నతనం కాదండి. ఏది చేసినా తప్పులేదు, ఏ పని చేసినా తప్పులేదు. ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చీమలు చిన్నవే కానీ కష్టపడతాయి. అవి వేసవి కాలానికి ఆహారం సిద్ధపరచుకుంటాయి. చలికాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, మనం బయటికి వెళ్ళలేం, బురదలో ఇరుక్కుంటాం అని ముందుగానే అవి ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయట. మీకు తెలుసా, కరువు రాబోతుంది వాక్యానికి, చీకటి కమ్మబోతుంది లోకానికి. నువ్వు అప్పుడు చేయాలనుకుంటే చేయలేని పరిస్థితులు ఉన్నాయి. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే చేయాలి. నువ్వు ముసలివాడు అయిన తర్వాత నువ్వు బైబిల్ చదువుకోవాలంటే చదువుకోలేవు, నువ్వు మోకాళ్ళని ప్రార్థించాలంటే చేయలేవు, నువ్వు సువార్త సేవ చేయాలంటే చేయలేవు. నీ నరాలు బలహీనత, నీ మోకాళ్ళు సడిలిపోతాయి, నీ స్వరం ఉనికిపోతుంది. నీ బాల్య దినములందే నీ సృష్టికర్త జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నువ్వు యవ్వన కాలంలో నువ్వు విత్తితే వృద్ధాప్యంలో నువ్వు పంటను కోస్తావు. ఇప్పుడు నువ్వు దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకుంటే నీ వృద్ధాప్యంలో నీవు ఇంకా నువ్వు చిగురిస్తావు. చీమల దగ్గర నేర్చుకోండి, అవి ఐక్యత కలిగి పనిచేస్తాయి, ఒకదానికొకటి సపోర్ట్ చేస్తాయి. రెండోది, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకుంటాయి. కుందేళ్ళు తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి. వాటికి శత్రువుని ఎదుర్కోవడానికి కోరలు లేవు, కొమ్ములు లేవు, గోళ్ళు లేవు.
శత్రువు మీద పడితే తప్పించుకోవటానికి శక్తి లేదు, బలం లేనివి. కానీ శత్రువు వస్తుంటే పరిగెడతాయి. ఎక్కడికి? బండ సందులో పోయి దాక్కుంటాయి. ఒకదాన్నొకటి పిలుచుకొని వెళ్ళి బండ సందుల్లో దాక్కుంటాయి. మనం ఈ లోకాన్ని, సాతాను జయించడానికి మన దగ్గర ఈ లోక సంబంధమైన ఆయుధాలు లేవండి. నేను ఎవరన్నా తిడుతున్నారనుకో, వాళ్ళని నువ్వు ఎలా ఎదుర్కొంటావు చెప్పు? నువ్వు కూడా తిడతావా? వాళ్ళు కొడితే నువ్వు కొడతావా? వాళ్ళు బూతులు తిడితే నువ్వు తిడతావా? తిడితే ఏమవుతావు? నీ మనసాక్షి, నీ విశ్వాసం పోగొట్టుకుంటున్నావు, నీ మనసాక్షి పోటు చేసుకుంటున్నావు. మన శత్రువు మన మీదకు వచ్చినప్పుడు మనం పోరాడినది శరీరధారులతో కాదు కనుక బండను ఆశ్రయించాలి. ఏ బండ? క్రీస్తనే బండ. బండ వేరు, రాయి వేరండి. బండ వేరు, రాయి వేరు. క్రీస్తు బండ, ఓ పెద్ద కొండ. అందుకే దావీదు అన్నాడు, ఆయనే నా కొండ, ఆయనే నా బండ, నా దుర్గము, నా శైలము, నా కోట. నేను ఆయనలో దాక్కుంటా. ఆపత్కాలంలో నేను ఆయన్ని ఆశ్రయిస్తా. నాకు శోధన వచ్చినప్పుడు, నాకు భయం వేసినప్పుడు, నా శత్రువు నా మీదకి ఎగబడినప్పుడు నేను దాగి ఉంటాను, నీ దగ్గరికి పరిగెడతాను. ప్రతి విశ్వాసత నేర్చుకోవాలండి. కోడి తన పిల్లలను తన రెక్కల కిందకు చేర్చుకున్నట్లు నేను మిమ్మల్ని చేర్చుకునే వాళ్ళని ఆశించదని కానీ మీరు రానొల్లకపోతే. గద్దను కోడిపిల్ల ఎదుర్కోగలదా? గద్ద కనుదృష్టిలో నుండి కోడిపిల్ల తప్పించుకోగలదా? అక్కడెక్కడో తిరుగుతుంటే తల్లి కోడి కంటది, ఏదో ఆట శబ్దం వస్తుంది. రాగానే చూడండి, ఎక్కడెక్కడ ఉన్న కోడిపిల్లన్ని పరిగెత్తుకుంటూ వచ్చి రెక్కల చాటను తాగుతాయి. కొన్ని అయితే తొండరై దాని రెక్కలు వచ్చి పెట్టి పుంగుతొంగు చూస్తుంటాయి. చూసారు ఎప్పుడన్నా మీరు? మా అమ్మ దగ్గర నువ్వేం చేయలేప్పా ఆడదనమాట. ఏంటండి, ఆయన రెక్కల కింద ఉన్న వారికి ఏ అపాయమో మనం నేర్చుకోవాలి. మన బిడ్డలు దేవుని దగ్గరికి పరిగెడతాం నేర్చుకోవాలి, మనుషుల దగ్గరికి పరిగెడతాం కాదండి. సద్దాం హుసేన్ ఏంటండి, సొంత కొడుకులు చచ్చిపోతుంటే కూడా బయటికి రాలేదంట. పోయి ఒక సొరంగం లాంటి సొరంగంలో కొన్ని డాలర్లు డబ్బులు పెట్టుకొని దాక్కున్నాడు. పాపం బుల్లెట్ ప్రూఫ్ దాంట్లో లాక్కున్నాడు. ఏమండి, అక్కడి నుంచి పట్టి బయటికి తీసి శిక్షించారు. ఎక్కడికి పోగలవు నువ్వు? ఎక్కడ దాక్కుంటావు? ఆయన రెక్కల చాటున ఉన్నవాడికి కీడు రాదు. మహా ఉగ్రతను తప్పించుకోవాలంటే, దేవుని కోపాగ్నిని తప్పించుకోవాలంటే కూడా మనకు ఆశ్రయం ఎవరంటే, మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభువే. ఓ చోట అగ్ని ప్రమాదం ఏర్పడి గడ్డివాములన్నీ కాలిపోయినాయి. అవంతా మంటలు ఆరిపోయిన తర్వాత ఇంకా మంటలు ఆర్పడానికి ఎక్కడైనా నొప్పి ఉందేమో అని ఒక కర్ర తీసుకొని ఆ యజమాని ఇట్ట కడుచుకుంటూ ఇట్ట తడుముకుంటూ వస్తుంటే అక్కడ కోడిలా కూర్చొని ఉంది. ఆ సెగకి అలాగే కాలిపోయి ఉంది. అలా తట్టేటప్పటికి కిచకిచకిచకి కోడి పిల్లలన్నీ బయటకు వచ్చినాయి అంట. అంటే ఆ సెగకి తన శరీరం కాలిపోతున్నా కూడా ఆ బిడ్డల్ని కాపాడుట కొరకు ఆ కోడి అలాగే కూర్చొని పారిపోకుండా కూర్చుంది కాబట్టి అవి కాపాడబడ్డాయి. మన ప్రభు మన కొరకు అదే చేశాడు. మనల్ని కాపాడటానికి దేవుని కోపాగ్నిని ఆయన తట్టుకొని తన ప్రాణం ఇచ్చి మనల్ని రక్షించాడు. ఆ ప్రభు రెక్కల చాటుకు దాక్కోవటం వల్ల మనకి అన్ని విధాల క్షేమం, మన ఆత్మలకు క్షేమం, మన శరీరాలకు క్షేమం, మన కుటుంబాలకు క్షేమం. కుందేలు పోరాడలేదు కానీ ప్రభువుని ఆశ్రయించింది, బండను ఆశ్రయించింది. మనం అలాగే ఆపద కాలంలో మనం ప్రభువుని ఆశ్రయించడం నేర్చుకోవాలి. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. చీమలు నేర్పించే పాఠాన్ని నేను నేర్చుకొని నా కుటుంబం కోసం ప్రయాసపడటానికి, నా కుటుంబంతో ఏకీభవించడానికి, ఆయన పరిచర్యలో ఏకీభవించి ఆత్మలను సంపాదించే పనిలో సాగడానికి నాకు సహాయం చేయ. కరువు కాలం వస్తుంది, వేసవి కాలంలో సిద్ధపడాలి. సమయం ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదాలను అనుభవించి ఆయన సాక్షులుగా బ్రతకాలి అనే ఆశ దయచేయమని ప్రార్థన చేద్దాం. కుందేళ్ళు బలము లేని జీవులు, అవి పోరాడలేవు కానీ ప్రభువుని ఆశ్రయించి బండ సందుల్లో చేరి క్షేమంగా ఉన్నట్లు ప్రభువా, ఈ లోకములో ఆపదలు కలిగినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, సాతాను మా మీద విజృంభించినప్పుడు, పోరాటములు కలిగినప్పుడు నిన్ను ఆశ్రయించే విశ్వాసం మాకు దయచేయి. నీ రెక్కల చాటున దాగుండే శక్తి మాకు దయచేయి.
ఆపత్కాలంలో నాకు మొర్రపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్నావు. నీకు మొర్రపెట్టుకోవటం మాకు నేర్పించు. మా సొంత బలంతో కుస్తీ పట్టి సాతాను చేతుల్లో చిత్తైపోక నిన్ను ఆశ్రయించి సాతానును ఓడించగలిగిన శక్తి దయచేయమని ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఆవరణలో చేడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడు నాయన. ఒక ఆశతో వచ్చారని చెప్పారయ్యా, ఒక కోరికతో వచ్చారని చెప్పారయ్యా, ఒక భారంతో వచ్చారని చెప్పారయ్యా. మళ్ళీ వాటితోనే తిరిగి వెళ్ళనివద్దు నాయన. నీ సన్నిధిలో వాటిని దిప్పివేయటానికి సహాయం చేయి. నీ సన్నిధిలో వాటిని వదిలివేయటానికి సహాయం చేయి. నీవిచ్చే ఆ ధైర్యాన్ని సంపాదించుకొని, నీవిచ్చే అభిషేకాన్ని పొందుకొని, నీవిచ్చే జ్ఞానంతో నింపబడి వెళ్ళినట్లుగా నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించు నాయన. ఎవరి జీవితాల్లో విఫలతలు ఉన్నవో ఈ రోజు నుంచి ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానన్న మాట వారి పట్ల నెరవేరాలయ్యా. ఎవరి జీవితాల్లో విరక్తి చెందిపోయి ఉన్నారో, ఇక నాకు బిడ్డలు పుట్టరు, ఈ నిందల అవమానాలు నేను భరించలేని కృంగిపోయి ఉన్నారు, ఈరోజు ఒక అద్భుతం వారి గర్భంలో జరిగించు. ఇప్పుడు ఇక్కడ వాక్యం వింటుండగానే ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయించున్నాను, ఇప్పుడే అది మొలచునన్న మాట వారి పట్ల నెరవేర్చు నాయన. ఎవరి జీవితాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో పడి అప్పుల్లో నుంచి బయటకు పడలేనిక, ఈ వ్యాపారములో దివాళా తీశానని, ఈ ప్రయత్నాలలో విఫలుడనయ్యానని విసిగిపోయి ఉన్నారో వారిని ఒక్కసారి చూడు నాయన. చూడు నాయన. పట్టుదలతో ప్రార్థించడానికి, పట్టుదల కలిగి పని చేయడానికి, ప్రభు చిత్తాన్ని సాగి సఫలతను చూసినట్లుగా నీ అద్భుతాలను జరిగించు. ఇదిగో దేవుడు నాకు ఈ మేలు చేసి ఉన్నాడు, ఈ అద్భుతం జరిగించి ఉన్నాడు, ఈ ప్రార్థన విని ఉన్నాడు, ఈ ఉద్యోగం ఇచ్చి ఉన్నాడు, ఈ గర్భఫలం ఇచ్చి ఉన్నాడు, ఈ విధంగా నా కుటుంబాన్ని కట్టి ఉన్నాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించి ఉన్నాడని తిరిగి వచ్చి మేము సాక్ష్యాలు చెప్పినట్లుగా మా బ్రతుకుల్లో అద్భుతాలను జరిగించము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.